నిన్న ప్రభావతి 2.0ని బాగా సాటిస్ఫై చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక ఎర్రగుడ్డు మిడ్ నైట్ పడింది. నా గుడ్డులో పంచాయతీ మళ్ళీ మొదలైంది. అసలు ఉన్న గుడ్డులనే లాక్కోలేక పీక్కోలేక ఏడుతున్నారు ఈ ఇంట్లో ఉన్న సభ్యులందరూ. ఈ గుడ్డులో టాస్లో మళ్ళీ రెడ్ గుడ్డు ఒకటి యాడ్ అయింది. ఈ రెడ్ గుడ్డుని తీస్తే మంచిదా చెడ్డదా అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నిఖిల్ గడ్ అయితే చక్కగా వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు, రెడ్ గుడ్డుని గమనించాడు, సైలెంట్గా హౌస్లోకి వచ్చాడు. ఇలా ఉందిరా అక్కడ రెడ్ గుడ్డు. అర్రే అసలు వాళ్ళు కంగారు పడిపోతుంది. ఇంకా సోనియా ఇల్లు ఎవరైనా తీసేస్తారు తొందరగా తీసుకొచ్చాడు. నాకు తెలిసి అది ఓడినోళ్ళకి ఏమన్నా ప్లస్ అవుద్దు రెడ్ గుడ్డు. దేవుడా రేపు వద్దని తెలియాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రోజు ప్రోమోల్లో కూడా మ్యాక్సిమం చెప్పే అవకాశం ఉంటుంది. చూద్దాం. మణికంఠ మామూలు మణికంఠ కాదు, వాడు బక్కోడే కానీ మేకు వాడు మామూలుగా లేదు. నిన్న పృథ్వీని ఒక్క మాటలో చెప్పాలంటే పృథ్వీని బెదిరించాడు. ఏంట్రా చంపేస్తావా నువ్వు, చంపేస్తావా అన్నాడు. చంపేస్తారని నిన్ను ఎక్కువ మాట్లాడి చంపేస్తా అన్నాడు. పాపమాడి అది ఏం మాట్లాడో తెలియక యాంగ్జైటీ అయిపోయి గట్టిగా అరిసేస్తున్నాడు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీళ్ళలో ఇప్పుడు ఉన్న వాళ్ళ టీంలో కాంతారా ఎవరైతే టీం ఉందో ఆ టీం మొత్తంలో కూడా అభయ్ ఒక్కడే కూడా నిర్లక్ష్యంగా ఆడాడు, చాలా నిర్లక్ష్యంగా ఆడాడు. అయ్యి బాబోయ్ పృథ్వీ కూడా బలవంతుడు కదా, లేకపోతే కొట్టేసేవాడే. అంత కోపం వచ్చింది, మీదకి వెళ్ళిపోతున్నాడు. అమ్మో మామూలుడు కాదు, ఈ దగ్గర చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇంకొకటి మీరు నిన్న చూసుకున్నట్టయితే మణికంఠకి బాగా ఏమన్నా కావాలనిపిస్తుందేమో హౌస్లో. ప్రతిసారి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్గులు అడుగుతున్నాడు. ఈ హగ్గులు బిజినెస్ ఏంట్రా నాయన, నీకు పులిహార కావాలంటే నువ్వు ఏదన్నా చేయొచ్చు కదరా, ఈ హౌస్లో అందరు చూస్తున్నారా నాయన. మరీ దారుణం ఏంటంటే సోనియా దగ్గరికి వెళ్ళి అక్క అంటున్నాడు, ఒకసారి రావా అంటున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ హగ్గు ఇవ్వా అన్నాడు. మళ్ళీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఏంట్రా రే, నేను తప్పుగా ఏం మాట్లాడగలిగిన అక్కడ ఏం జరుగుతుందిరా నాకు చెప్పండి రోజు ఆమె, నాకేం అర్థం కావట్లేదు. ప్రేరణ అయితే ఒక్క మాటలో చెప్పాలి, నిన్న ఆడసింహం మామూలుగా ఇరుచూపడలేదు. పృథ్వీగాడు అసలు ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. నిన్న గుడ్లు పట్టుకున్నాడో లేకపోతే బాతు గుడ్లు పట్టుకున్నాడో తెలియదు కానీ ఆ గుడ్లో పంచైతే నన్ను అడగండియా మీకు దండం. నిన్న మట్టికి ఎక్కడెక్కడ టచ్ అవ్వాలో అక్కడక్కడ టచ్ అయ్యి అందరికి. అవును, ఇప్పుడు గేమ్ ఇస్ గేమ్, అక్కడ గేమ్ ఆడుతున్నారు రసవత్రంగా. మనం ఇప్పుడు ఎక్కడెక్కడ టచ్ అవుతాయి, మరి నాకు అక్కడ టచ్ అయింది ఎక్కడ అయితే అయితే అవ్వాలి కూడా, అయితేనే కదా నీకు అక్కడ మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. చాలా అంటే చాలా నిన్న చూస్తుంటే నిజంగా లిటరల్లీ నాకైతే అబ్బా ఏం మజా వచ్చిందిలే. ప్రభావతి 2.0ని బాగా మెచ్చుకున్నాను రాత్రి. ఇది ఈ సిచ్యువేషన్ అంతా క్యారీ చేసి చూస్తే నాకు రాత్రి ఒకటి గుర్తొచ్చింది. మనం ఊర్లో బిందులు అదే వాటర్ ట్యాంక్ వస్తే బిందులు కాడ గొడవ, పంపుల దగ్గర గొడవ ఉంటుంది చూడు. ఒక బిందు పగల కొట్టేసుకుని నెత్తులు పగల కొట్టేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అదే గుర్తొచ్చింది నాకు. యష్మిను ప్రేరణని చూస్తుంటే ఎలా ఇరుచుకుపడ్డారబ్బా, కానీ ప్రొటెక్ట్ చేయలేకపోయారు. కానీ ఈ మొగేదోళ్ళు ఉన్నారు ఎందుకు బచ్చాగాళ్ళు, వాళ్ళే బెటర్ అనిపించారు ఆడవాళ్ళైనా. యష్మి ఏడ్ చేసిందంటే ఎక్కడ తగిలింది అనుకున్నా, యష్మికి ఇక్కడ తగిలింది. నిజం, ఆ పృథ్వీ కూడా ఎవరో అటాక్ చేసినప్పుడు గట్టిగా లాగేసాడు. కొంచెం ఎక్కువ పృథ్వీ కూడా కోపం ఎక్కువ అయిపోతుంది, యాంగర్ ఇష్యూ ఉంది అడిగి. నిజమే, అది ఆ పాయింట్ నిజమే. సోనియా రెచ్చగొడుతుంది. ఇదిగో నిఖిల్ వెళ్ళి అబ్బాయి గారితో ఒక ఒప్పందం చేసుకుందామని చూస్తున్నారు. బస్సు చూసినప్పుడు ఏం చెప్పాలి, ఒప్పందం చేసుకునేటప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి, ఒరే మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దురా, మరీ ఓవర్ అవుతుందిరా, మీ ఓన్ తగ్గమాను, మేము కూడా తగ్గుతాం, మనం లిమిట్స్లో ఆడదామంటే ఈ సోనియా అంటదే పక్కన విష్ణుప్రియత, వీడు గొర్రెమొహముడు ఎవడేది చెప్పినా అది వింటూ ఉంటాడు, వాడిని అక్కడ మాయ చేస్తున్నారే వాళ్ళు అది ఇదని చెప్తుంది. సోనియా నువ్వు అసలు బాబోయ్ మళ్ళీ కవర్ చేసింది. ఇప్పుడు విష్ణుప్రియ నిన్న నబిల్ మీద ఫస్ట్ చీఫ్ అవ్వకముందు, సంచాలక్ అవ్వకముందు నబిల్ ఒక పాయింట్ చెప్పింది, నన్ను నబిల్ ఇక్కడ టచ్ చేశాడు, నువ్వు గుడ్లు ఇక్కడ దాటితే అది లాక్కోవాలి, అది ఆట గేమ్, అది నువ్వు ఇక్కడ దాచుకుంటే మరి లాగుతారు కదా, నువ్వు లాగుతున్నావు అందరి వాళ్ళు కూడా లాగుతారు, దాంట్లో తప్పే ఉంది.
నబీల్ అలా అన్నదా, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ సారీ చెప్పింది. నబీల్ నన్ను వేరే ఉద్దేశంతో ముట్టుకోలేదు, గేమ్ కోసమే ముట్టుకున్నాడు. చాలా చాలా ఇన్నోసెంట్గా చెప్తుంది. ఓకే, ఐ యాక్సెప్టెడ్ అన్నాడు మనోడు మిస్టర్ పర్ఫెక్ట్ అబ్బా, జెంటిల్మెన్. ఇప్పటి వరకు ప్రతి ఆడదే ప్రతి ఊడిని హగ్గు చేసేసుకుంది. మరి ఏ హగ్గులో తెలియదు, అవి ఆ హగ్గులో ఈ హగ్గులో తెలియదు. కానీ అమ్మ రామచంద్ర ప్రభు అవి అయితే చూడలేకపోతున్నాను నేను అప్పుడప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఒక్క విషయం, ఇప్పటి వరకు అమ్మాయి ఎవరైనా టచ్ చేయకుండా ఉన్నాడో అంటే హౌస్లో మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ బీన్ అన్నీ కూడా మన నబీలే. నబీల్కి చీఫ్ అయ్యే అవకాశం ఇస్తే టీంని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. ఆ అబ్బాయి వేస్ట్, సొద్దపప్పు నన్ను అడిగితే. ఆడు బిగ్ బాస్ని కూడా అంటున్నాడు, నీవు ఏంది తింటాకి పెడుతున్నావు టాస్క్లు, పస్తులు ఉంటాకి పెడుతున్నావు అన్నాడు. వాడు నాకు తెలిసి ఈ నామినేషన్లో బయటకు చూసేస్తారేమో నాగార్జున గారు. నాకేదో భయంగానే ఉంది అబ్బాయి గడితో. ఇదిగో రాత్రి ఎక్స్పెషల్లీ చెప్తున్నా, గ్రాఫ్ మొత్తం తిరగమరగ అయిపోయింది. అస్సలు ఇప్పుడు వరకు వద్దు అనుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోయారు. కావాలి అనుకున్న వాళ్ళందరూ ఓటింగ్ తగ్గిపోయింది. రాత్రి ఓటింగ్ చూస్తే నిజంగా మైండ్ బ్లర్ అయిపోద్ది అన్నమాట. మనకి బాగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ మొత్తం ఓటింగ్ మొత్తం పడిపోయింది. మనకి వేస్ట్ నా కొడుకులు అనుకున్న అందరూ పెరిగిపోయినాయి. అది అక్కడ ట్విస్ట్ రాత్రి గేమ్ వల్ల. నిఖిల్ గేమ్ వైజ్గా ఆడుతున్నాడు కదా, చాలా సీరియస్గా ఆడుతున్నాడు. అందరిని అట్లాగేది ఇట్లేదు. మొన్న అయితే నేలకేసి నేను చచ్చిపోయాడు అనుకున్నాను నేనైతే. మణికంఠుడు నిజం అబ్బా, అలాగే ఇవాళ ప్రేరణ లాగపడేసాడు. ప్రేరణ లాగినప్పుడు ఒరే వేస్ట్ ఫీలో అంటుంది, వేస్ట్ ఫీలో, ఒరే సన్నాసుడు, అది ఇది అని. అమ్మో ఎన్ని బూతులు వినబడుతున్నాయి తెలుసా నాకైతే. అసలు బూతు పురాణమే మొత్తం రాత్రి. యష్మికి సారీ ప్రేరణకి విష్ణుప్రియకి మరీ దారుణం. ఆడవాళ్ళు వీళ్ళిద్దరు, మగవాళ్ళు వాళ్ళిద్దరు. పృథ్వీ నిఖిల్, ఆడవాళ్ళలోనేమో యష్మి ప్రేరణ. అమ్మో వీళ్ళ మట్టికి ఒకరినొకరు తిట్టుకున్నారో మామూలుగా తిట్టుకోలేదు. అసలు ఆ బూతులు కొన్ని వర్డ్స్ అయితే చాలా పర్టికులర్గా చెప్తున్నా. కొన్ని వర్డ్స్ అయితే నువ్వు ప్రతివర్తవా, నువ్వు అలాంటి దానివి, నీ యూజ్లెస్ క్యారెక్టర్స్ కూడా తిట్టుకున్నారు అక్కడ తెలుసా. అబ్బో అది అసలు మామూలుగా లేదుగా. విష్ణుప్రియ ప్రేరణని ఇద్దరు పట్టుకుని లాగేశారుగా. అసలు ఆడలేదు మగలేదు రాత్రి మొత్తం. ఇక గేమ్ అంటే గేమ్ లాగానే ఇసిరేసుకుంటామే. నా అసలు ఒక్క విషయం చెప్పాలి, నిఖిల్ ఎంత బలవంతుడబ్బా. ప్రేరణ ఒక్కటి ఆపేసింది తెలుసా నిఖిల్ని. ఏం తిన్నావు తల్లి నువ్వు, అసలు అన్నమే తిన్నావా లేకపోతే ఇంకేం తింటున్నావా? గట్టిగా బిగబట్టి ఆపితే దాని నుంచిడిపోయాడు అంతే నిఖిల్. అది కదా గేమ్ కావాల్సింది. అది ఆడ మొగ చూడకుండా ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో కూడా చూసుకోకుండా గేమ్ పర్ఫెక్ట్గా ఆడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే యష్మి, ప్రేరణ. ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్లో ఉన్నారు కానీ గేమ్ వైజ్లో నెంబర్ 1 అనిపించారు ఇవాళ.